హాయ్ నమస్తే అండి, నేను సారంపాని. ఈరోజు వీడియోలో ఇంటి దగ్గర పసుపు కొమ్ములు నేను నాటిన. అవి ప్రస్తుతానికైతే కొన్ని పసుపు కొమ్ములు కూడా నేను ఇంతకుముందు గతంలో తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే మనకు మొత్తం కంప్లీట్గా నేను ఇంతకుముందే తీస్తే బాగుండు కావచ్చు. కంప్లీట్గా ఆల్రెడీ దుంపలు తయారైనాయి, తర్వాత కూడా మళ్ళీ చిగురులు వచ్చినాయి. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు నిన్న వర్షం పడ్డది కదా, అవి తీసే ప్రయత్నం చేస్తే ఏమన్నా మనకు పసుపు వెళ్తా చూద్దాము. ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ చూసినట్టయితే ఇవి ఆకులు అవే పసుపు. ఇదైతే మన చిగురు వచ్చింది, చూద్దాం. ఇది ఏరే ఉన్నది అంటే దీనికి పసుపు లేదు అంటే కుళ్ళిపోయిందా ఏమో తెలియదు. టచ్ మళ్ళీ సెట్ అయిపోతుంది. సంవత్సరం కొంతవరకు నేను ఇది గమనించలేదు, గమనిస్తే కొంచెం ఇక్కడ ఖరాబ్ అయినాయి కదా, ఇట్లా కాకుంటుండు. దానికి మనం పసుపు కొమ్ములు మామూలుగా ఒక కొబ్బరి మొక్కలు ఒక 5 పాదుల వరకు నేను పెట్టిన ఇంతకుముందు గతంలో. ఇక అవే ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే ఈ విధంగా వెళ్తూనే ఉన్నాయి. కానీ పోయిన సంవత్సరం మాత్రం కొంచెం నేను ముందుగా అంటే మనకు ఈ పసుపు కొమ్ములు అనేది కంప్లీట్గా పైన వడలిపోయిన వెంటనే నేను కోసే ప్రయత్నం చేసిన. దానివల్ల కొంతవరకు ఎక్కువ శాతం మనకు పసుపు అనేది వచ్చింది. కానీ ఈ సంవత్సరం మాత్రం నేను దాన్ని మర్చిపోయినా. మొత్తం అది ఎండిపోయి కంప్లీట్గా లోపల కొంతవరకు దుంపలు అనేది ఖరాబ్ అయిపోయినాయి. దానివల్ల మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు పసుపు అనేది వచ్చింది. ఈ విధంగా నేను కడుగుతున్నా చూడండి, మట్టి ఉండకుండా కొంచెం శుభ్రం చేస్తున్నా. దీన్ని మాత్రం మనం వాడుకోవాలి అనుకుంటే మాత్రం న్యాచురల్గా వాడుకో. ఇప్పుడు ఇది చూసిండే, ఇది తల్లి ఏరు అంతా ఈ విధంగా ఉంటుంది. మనకు మనం రైతుల వారిగా వేసుకుంటే ఇది కొంతవరకు వాళ్ళు ఎరువు ఇట్లా వేస్తారు కాబట్టి కొంచెం మంచిగా సైజు కూడా బాగా వస్తుంది. దీన్ని ఎరువు ఇట్లా వేస్తారు కాబట్టి వీటి సైజు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకు పర్లేదు, బాగానే వచ్చింది. ఇవేమో
తల్లి దుంపలు. దీని నుండి మనకు ఇవి ఉన్నాయి కదా, అటాచ్ అయ్యి వేరే దుంపలు మనకు ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని ఎండబెట్టి అయినా మనం పసుపుగా చేసుకోవచ్చు, లేదంటే వీటిని ఉడకబెడతారు కదా, ఉడకబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మొలక అనేది రాదు. దానివల్ల మనకు నిలువ ఉన్నా కూడా ఉడకబెడితే మనకు మొలక రాకుంటుంటే మనం పచ్చి పసుపుగా వాడుకోవచ్చు, లేదంటే వంట పసుపు కూడా వాడుకోవచ్చు. వంట పసుపు అయితే కొంతవరకు దీన్ని మనం వేడి చేసి ఉడకబెట్టడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇంత పసుపు అయితే వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా నిర్లక్ష్యం కాకుండా నేను కరెక్ట్ ఇన్ టైంలో చూసే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఇప్పుడు మనకు కనీసం ఒక 2 కిలోల వరకు పసుపు అనేది భూమిలోనే కుళ్ళిపోయింది. ఇలాంటివే ఒక కొబ్బరి మొక్కల నేను ఒక 4 పసుపు కొమ్ములు ఇట్లాంటివి ఇదే సైజు ఉన్నాయి పెట్టినా. కాకపోతే మీరు చూసినట్టయితే కనీసం ఒక 2 కిలోల నుండి 3 కిలోల వరకు వెళ్ళింది. ఇది వెళ్ళిన తర్వాత కనీసం ఒక 1/2 కేజీ అయినా అవుతాయి. 1/2 కేజీ లేదా 30 కిలోలైనా మనకు పసుపు తీసుకోవచ్చు. పసుపు కొమ్ములు దొరికితే మాత్రం మీకు టెర్రస్ గార్డెన్లో అయినా మనకు కుండీలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం మామూలుగా ఇంటికాడ అయితే మనకు ఇది భూమిలో అయితే ఇంకా బాగా వస్తుంది. నేను కాకపోతే కొంత నిర్లక్ష్యం చేయకుండా ఒకవేళ ఇవి పసుపు అనేది మనకు పెరిగిన తర్వాత అది కంప్లీట్గా మనకు అయిన తర్వాత వడలిపోతుంది. ఆ వడలిపోయిన వెంటనే మనం తవ్వుకుంటే మాత్రం మనకు ఆ పసుపు దుంపలు అనేది మంచిగా వెళ్తాయి. నేను కొంచెం లేట్ చేసేసరికి అవి కొంతవరకు దానిలో ఖరాబ్ అయిపోయినాయి, మురిగిపోయినాయి. మీరు చూసినట్టయితే మీకు పర్లేదు, ఇంకా నేను శ్రద్ధగా తీస్తే బాగానే ఉండు, కానీ ఇప్పుడు అక్కడ కొంచెం గట్టిగా ఉండేసరికి మనకు అవపడతలేవు. సరే, ఏదైనా మిగిలిపోయినా కానీ అవి మళ్ళీ చిగురొస్తాయి కాబట్టి అట్లనే వదిలిపెట్టేసిన. కనీసం ఒక 2 నుండి 3 కిలోల వరకు మనకైతే పసుపు అయితే వెళ్ళింది. కాకపోతే నేను పూర్తిగా గుర్తిస్తే మాత్రం ఇంకా కొంచెం మెల్లుకోవచ్చు. మరి ఏదేమైనా కానీ ఒకవేళ వర్షం ఇంకా పూర్తిగా వర్షాకాలం అయిందంటే మనకు చిగుళ్ళు వస్తాయి కదా, చిగుళ్ళు వచ్చిన తర్వాత మనం అది తీసినట్టయితే కొంత మనకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సరే, ఏదేమైనా ఇంతైతే పసుపు వెళ్ళింది. న్యాచురల్గా మాత్రం మనం ఇంటికాడ తీసుకోవచ్చు. ఈజీగా మాత్రం మనకు వీటి ఆ పసుపు కొమ్ములతో మనం పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.